హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి పురస్కారాలు ఉన్నాయి. దానికి సంబంధించి మన తెలంగాణ నుంచి ఎవరెవరు పురస్కారం అందుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇది సాహిత్యంలో వచ్చేసి అత్యున్నత పురస్కారంగా చెప్పొచ్చు. దీన్ని వచ్చేసి 1955లో ఇది ప్రారంభం అవడం జరిగింది. మొదట్లో దీనికి మన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఏర్పరిచినటువంటి 22 భాషలైతే ఏవైతే ఉన్నాయో మరికొన్ని భాషలు కూడా వాటికి జోడించి దానికి సంబంధించి సాహిత్యంలో వ్యక్తిగతంగా రాణిస్తున్నటువంటి వాళ్ళకి ఈ పురస్కారంతో వారిని గౌరవించుకోవడం జరుగుతుంది. వారికి అవార్డుతో పాటు మొదట్లో 5,000, 10,000 నుంచి ప్రారంభమైంది. తర్వాత అది పెరుగుతూ ఇప్పుడు ₹1,00,000 వరకు ఇస్తున్నట్టుగా ఉన్నారు. జ్ఞాపికను అందజేస్తారు. అదేవిధంగా ₹1,00,000 పారితోషిక అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రతి ఏటా ప్రకటిస్తారు. ఇది 1955లో ప్రారంభమైంది. తెలంగాణ నుంచి ఈ పురస్కారం పొందినటువంటి వారి వివరాలు ఒక్కసారి చూద్దాం. సో తెలుగు వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ నుంచి పురస్కారం పొందినటువంటి వాళ్ళ వివరాలు మాత్రమే చూస్తున్నాం. 1955లో ఇది ప్రారంభమైంది. 1955లోనే కవి సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్ర సాంఘిక చరిత్ర రచనకు గాని ఈ పురస్కారాన్ని పొందడం జరిగింది. ఇక 1973లో సి నారాయణ రెడ్డి గారు, సినారే గారు వచ్చేసి మంటలు మానవుడు రచనకు గాను ఈ పురస్కారాన్ని పొందడం జరిగింది. ఇక తిమిరంతో సమరం అనే రచనకు గాను దాశరథి కృష్ణమాచార్యులు గారు 1974లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక 2000 సంవత్సరంలో ఎన్ గోపి గారు కాలాన్ని నిద్రపోనివ్వను అనే రచనకు గాని వారికి 2000 సంవత్సరంలో, అలాగే ఇక 2002లో చూసినట్లయితే స్మృతి కినాంకం దీనికి గాను వీరికి చేకూరి రామారావు గారికి రావడం జరిగింది. ఇక కాలరేఖలు రచనకు గాను నవీన్ గారికి 2004 సంవత్సరంలో, అలాగే శతపత్రము రచనకు గాను గడియారం రామకృష్ణ శర్మ గారికి 2007 సంవత్సరంలో, అలాగే స్వరలయలు రచనకు గాను సామల సదాశి గారికి 2011లో, అట్లాగే సాహిత్యాకాశంలో సగం దీనికి కాత్యాయని విద్మహే గారికి 2013 సంవత్సరంలో ఈ పురస్కారము, అట్లాగే అగ్నిశ్వాస రచనకు గాను నిఖిలేశ్వర్ గారికి 2020లో, ఇక 2023 సంవత్సరానికి గాను రామేశ్వరం కాకులు రచనకు గాను పతాంజలి శాస్త్రి గారికి ఈ పురస్కారం అనేది రావడం జరిగింది. ఇవి ఓన్లీ తెలంగాణ నుంచి ఈ పురస్కారం పొందినటువంటి వ్యక్తులు, ఏ రచనలకు, అలాగే ఎవరు ఏ సంవత్సరం పొందారు అని చెప్పేసి సంబంధించినటువంటి వివరాలు.